బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కొత్త పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యంగా అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంటుందనేది సర్వత్రా మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన కమిటీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలపైన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. జగన్తో పాటు మరొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హాజరు కాకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ కూడా వేశారు. ఎథిక్స్ కమిటీ అనేది చాలా సీరియస్గా మారుతూ ఉన్నది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలను ధిక్కరిస్తూ సభా కార్యక్రమాలకు హాజరు అవని 6 వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కమిటీ ఇటీవల సమావేశమైంది. ప్రజాప్రతినిధులుగా ప్రజల గొంతుకను సభలో వినిపించాల్సిన బాధ్యతను విస్మరించి కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం పదవులను వాడుకుంటున్నట్లు ఎథిక్స్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి భావిస్తూ ఉన్నది. పార్టీ నిర్ణయం పేరుతో సభను బహిష్కరిస్తున్న ఈ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఖజానా నుంచి అందే జీతాలు టీఏడీఏలను మాత్రం క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తూ ఉన్నది. సభకు రాకుండానే అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం నైతికంగా నేరమని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సభకు రావడం అనేది ఎమ్మెల్యేల హక్కు మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక బాధ్యత అని, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ సభను అవమానించడం తగదని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభ నిబంధనల ప్రకారం స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సదరు సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. ప్రస్తుతం ఈ 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. వారిచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలను సిఫారసు చేసే అవకాశము ఉంటుంది. హాజరు కాని రోజులకు సంబంధించిన జీతభత్యాలను నిలిపివేయడం లేదా ఇప్పటికే తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయడం, నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి నిర్దిష్ట కాలం పాటు సభ నుండి సస్పెండ్ చేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందనేది ఎథిక్స్ కమిటీ అభిప్రాయం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిరంతరం హాజరు కాకపోవడాన్ని కఠినంగా చూస్తూ ఉన్నది. సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభకు నివేదించడం పట్ల ఇప్పుడు ఎథిక్స్ కమిటీ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నది. విపక్ష హోదా లేదన్న సాకుతో సభకు రాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ తాజా నిర్ణయం ఒక గట్టి హెచ్చరికగా మారింది. చూడాలి మరి ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? మొత్తానికి ఆ 6 మంది ఎమ్మెల్యేలు ఎవరు? జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇక ఆయనకు కూడా ఇది ఒక రకంగా ఇది ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. మరి మొత్తానికి జగన్తో పాటు మరొక 5 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చూడాలి మరి భవిష్యత్తులో దీనిపైన జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే సభకు రాకపోతే నిజంగానే వారిపై వేటు పడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది.